హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు నేను మీకు నా గార్డెన్‌లో ఉన్న మొక్కలు చూపించమంటున్నారు కదా! అదేనండి బాల్కనీలోవి చూపించబోతున్నాను. వచ్చేయండి. నేను 29థ్ మే వేసిన పాలకూర నార. సో, ప్రస్తుతానికి నిన్న 3వ తారీఖు కదా! 5 డేస్‌కి ఇంత ఉంది. అండ్ ఇది కాకరకాయ. దీనికి నేను బాగా పైకి కాకుండా ఓన్లీ నా నీ లెంత్ వరకు పెట్టాను ప్రస్తుతానికి. నిజంగా అది పైకొస్తే మంచిగా అప్పుడు కడతాను. ఇదొచ్చి మందారం మొక్క గుర్తుందో తెచ్చినప్పుడు అక్కడ గవక్కని ఇరగ్గొట్టాను హెడ్‌ని. ఆ పక్క నుంచి షూట్స్ వచ్చేసాయి మనకి. ఏంటవుతుందంటే మేడ పైన ఆంటీ వాళ్ళు వాళ్ళ తమలపాకు చెట్టుకి నీళ్ళు పోసినప్పుడల్లా మన ఈ చెట్టు బతుకుతుంది అని ఆ నీళ్లు పడి ఒక విధంగా మంచిదే. కానీ ఎక్కువ తేమగా ఉండడం వల్ల దీంట్లో చిన్న చిన్న స్లగ్స్, స్నేల్స్ లాంటివి వచ్చేస్తున్నాయి. వాటిని మనం చంపలేము. ఎందుకు అంటే దానివల్ల పోషక విలువలు ఉంటాయి. కానీ బడ్స్ వచ్చిన ఆకులుని తినేయడము, బడ్స్‌ని తినేయడం చేస్తుంది. సో, ఇదేంటి అని చెప్తున్నాను కదా! చూపిస్తా ఉండండి. ఎడీనియం అని ఎంతమందికి తెలుసు? ఎడీనియం ఫ్లవర్‌ని కాయలొస్తాయి. దాని విత్తనాలండి. అలా వేసేస్తే మనకి విత్తనంలో నుంచి ఇలా జర్మినేషన్ జరిగింది. చాలా డెలికేట్‌గా ఉందన్నమాట. నేను దీని మీద ఇంకొక వీడియో వేరే చేసి చూపిస్తా మీకు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది తర్వాత బతుకుతుందా లేదా తెలీదు. ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో వేశాను. అది ఏంటి అన్నది ఎక్కువ ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. రేపు ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు చూపిస్తా. ఇవి వచ్చేటప్పటికి ఆ గోడ చూసారా? పై వాళ్ళు నీళ్లు పడి కుండీ మీద తుళ్ళినవి. కడుక్కుంటే పోతుందంట. సో, భాస్కర్ చెప్పాడులేండి అడిగితే. నాకు భయమేసింది. ఏంటి ఇలా అయిపోయింది చండాలంగా ఎంట్రన్స్‌లో అంటే వాష్ చేసేస్తే పోతుంది అని. మన బుజ్జి అలోవీరా చెట్టు. ఇంతకీ ఆ బుడ్డి బుడ్డి సాప్లింగ్స్ ఏంటో తెలుసా? శంకుపూలు, తెల్ల శంకుపూలు అన్నమాట. ఇవన్నీ అపార్ట్మెంట్లో దొరికినవే. శంకుపూలు, అలోవీరా, ఎడీనియం. అలోవీరా తెంపినప్పుడు పక్క నుంచి వేరే మొక్కవి ఇవి 2 రెమ్మలు ఊడిపోతే ఇందులో పెట్టాను. ఈ కప్ చాలా రోజులు వాడింది ప్రణవ్య. ఇప్పుడు దానికి ఇది నచ్చట్లేదంట. అందుకని నాకు దివ్య అని కెనడా వ్లాగర్ తను. గుర్తుంటే లాస్ట్ ఇయర్ మేము ముక్బంగ్ అవి చేసాము. పడేయడం ఇష్టం లేదు. యూస్ఫుల్గా ఇలా వాడుతున్నాను. ఏమైనా వేర్లు వస్తాయో చూద్దామని. ఇదేంటి అంటే మజ్జిగ. ఈ స్ప్రైట్ ఎంటీ బాటిల్కి ఫోర్క్తో ఇలా కాల్చి కన్నాలు పెట్టాను. వాతలంట. సో, ఏంటంటే ఒక షవర్ లాగా పనికొస్తుంది. స్ప్రే బాటిల్ కాయిల్ని దాచిపెట్టి అనుకోకుండా డస్ట్బిన్లో పడేయడం జరిగింది. సో, మజ్జిగని బాగా డైల్యూట్ చేసి మనం స్ప్రే చేస్తే ఆకుల మీద, మట్టిలో పోసిన అది చాలా బాగా ఫర్టిలైజర్ లాగా పనికొస్తుంది. అట్ ద సేమ్ టైం పుల్ల మజ్జిగలో మంచి మైక్రోబ్స్ ఉంటాయండి. సో, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల మనకి ఫర్టిలిటీ అన్నది పెరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను అంటే దంచుతున్నాను మన ధనియాలు వేద్దామని. మీరు ఎవరైనా మొక్కలు వేయాలనుకుంటే సీజన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. తప్పకుండా స్టార్ట్ చేయండి. నాకంటే యూట్యూబ్లో అన్ని లాంగ్వేజెస్లో మీకు రకరకాల ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచే విధానం, ఎరువు లేకుండా, అట్ ద సేమ్ టైం మీకు తెలుగులోనే ఉన్నారు మ్యాడ్ గార్డెనర్, ఇంకా పట్నంలో పల్లెటూరు పిన్నాక పద్మ గారు, ఇంకా చాలా అంటే చాలా ఉన్నారు. మీరు చూడొచ్చు. ఈజీగా చెప్తారు వాళ్ళ ఇద్దరు అయితే. నేను ఇది పద్మ గారి దాంట్లో చూసిందనమాట ఈ మజ్జిగది. వెరీ రీసెంట్లీ ఏవో ఒక పాత వీడియో ఒకసారి చూస్తుంటే ఆవిడది నాకు కనిపించింది. పాతదో కొత్తదో గుర్తులేదు. సో, చాలా తక్కువ స్పేస్లో ఎలా పెంచాలి అన్నది కూడా వాళ్ళ దగ్గర చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ నేను ఈ విధంగా మజ్జిగ అయితే వీటికి ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటవుతుందంటే దీంట్లో ఉండే బ్యాక్టీరియా, ఆ పేరు మర్చిపోయానండి నేను. అది మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. హౌ టు గివ్ బటర్ మిల్క్ టు ప్లాంట్స్ ఆర్
ఈజ్ బటర్ మిల్క్ గుడ్ ఫర్ ప్లాంట్స్ అని చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. రైతులట కొంతమంది దీంట్లో రాగి కాడ ఉంటుంది కదా, ఆర్ రాగి గ్లాస్లో కానీ అలాంటి దాంట్లో 15 రోజుల పాటు పుల్లగా అయ్యేదాకా పులిసిపోయేదాకా మజ్జిగని ఉంచి దానికి వాటర్ 1:1, 1:2 అలా కలిపి బాగా డైల్యూట్ చేసి వేస్తారట. సో ఈ బౌల్లో ఏంటి వేసాను అంటే ధనియాలు దంచి వేసుకుంటున్నాను. ధనియం బద్దలు కొట్టినప్పుడు మనకి దాంట్లో 2 విత్తనాలు ఉంటాయి అన్నమాట. ఒకటి అది మధ్యలోకి బ్రేక్ అవ్వాలి, అప్పుడే మీకు మొక్క తొందరగా స్ప్రౌట్ అవుతుంది. సో నా దగ్గర ఈ బాల్కనీ హ్యాంగర్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఉన్న మట్టిని ఒకదాన్ని ఆల్రెడీ వెట్గా నేను ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఈ డ్రైగా అంటే మరీ మాయిస్ట్గా కాదు, మరీ డ్రైగా కాదు, అలాంటి మట్టిని పైన కవర్ చేస్తున్నాను అన్నమాట. సో మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు రూమ్లో ఇలాంటి వేస్ట్ది ఒక బౌల్ ఉంది, అది కింద క్రాక్ వచ్చింది లైట్గా, దానికి నేను హోల్స్ పెట్టి ఇట్లా వాడుకుంటున్నాను. మన ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులతో మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ వేస్తూ ఉండండి. ఈ సీజన్లో గార్డెన్లో ఎండుమిరపకాయ విత్తనాలు వేశాను నేను. నిన్న క్యారెట్ ఒకటి పొద్దున్నే పెట్టాను అనమాట, 3వ తారీఖు పొద్దున్నే. చూపిస్తా చూడండి. పర్వాలేదు, కదిపినా ఏం కాదు, జాగ్రత్తగా కదిపినందుకు ఇంకేం రూట్స్ ఫామ్ అవ్వవు కదా. ఈ క్యారెట్ టాప్స్, దీని మీద బోల్డ్ వీడియోలు ఉన్నాయండి, 2 minutes 3 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జస్ట్ అలా నాటేసి వదిలేసేయండి. ఒక నెల రోజులకి మీకు మంచిగా కొత్తిమీరలాగా వస్తుంది. ఒక 100 daysకి మంచి హార్వెస్ట్ వస్తుంది. సో మాకు ఇక్కడ వేప చెట్టు, వేప పూలు ఎక్కువ పడుతూ ఉంటాయి, అందుచేత ఇట్లా అన్నీ ఉన్నాయి. నేను దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయను, అది కూడా మంచిదే కదా అని. ఈ రెడ్ దాంట్లో చిల్లీస్ ఉన్నాయి. ఇది మట్టి ఖాళీ చేస్తుంటే ఈ లోపల మరి వాటర్మెలన్ విత్తనమో ఏంటో తెలీదు, ఎక్స్క్యూజ్ మీ, ఒక మొలక వచ్చింది. సరే ఎన్ని రోజులు బతుకుతుందో నేను అలా ఉంచేశాను, నేను చంపడం ఎందుకు దాన్ని అని చెప్పి. సో అదన్నమాట మన తోట. ఎలా ఉంది మీరు అడిగారు కదా, అందుకే షేర్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ది సో ఆర్గానిక్ మాన్యూర్ ఎలా పనిచేస్తుంది అన్న నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. డిన్నర్లోకి ఏంటి అంటే కుక్కర్ పెట్టాను, అన్నం కందిపప్పు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మరి టైం సరిపోదు కదా, సడన్గా చెప్పారు అన్నం తింటాను పులుసులా ఏదైనా పెట్టి వడియాలు వేయించమని, అప్పడాలు కానీ. సో కొంచెం నీళ్లు మరిగించి రోలింగ్ బాయిల్ రాగానే చింతపండు వేసి అక్కడే వదిలేసాను. ఇప్పుడు అది గోరువెచ్చగా అయింది, మనం పక్కన పెట్టుకుందాం. నాకు ఇవాళ కొంచెం గ్రాసరీస్ అన్నవి తెచ్చేసుకున్నాను స్పెన్సర్ నుంచి. అంటే నేను వెళ్ళి కొని హోమ్ డెలివరీ చేయమంటే చేసేస్తారు. సో చేయించాను అలాగా. అవన్నీ సర్దాలి. ఒకసారి సర్దేలోపు ఒక 1 day బ్రేక్ ఇద్దాము. ఇవన్నీ కొంచెం బాల్కనీలో ఉంచాను అందుకని అనమాట. ఇది జీలకర్ర పొడి, ఆవాలు, పసుపు, ఇంగువ, గార్లిక్ ఉంటే గుప్పెడు వేస్తే అద్దిరిపోతుంది. ఇప్పుడే వచ్చాయి కదా, అన్నీ ఆరుతున్నాయి కాబట్టి ఒక 1/2 డజన్ ఉంటే అవి వేస్తున్నాను, దంచి వేద్దాము అని. సో అందుకే ఇంకా ఆయిల్ క్యాన్ అన్నీ కడగడంలో ఉండడంతో ఇట్లా పెట్టాను ఆయిల్ ప్యాకెట్ని. ఇలా ఎప్పుడు మీరు చేయకండి, చేయి తగిలిందంటే అంతా వేస్ట్ అయిపోతుంది, అదే చెప్పాలని చూస్తున్నాను. జీలకర్ర పొడి కూడా అందుకే వేస్తున్నాను, జీలకర్ర ప్యాకెట్ అవంతా కట్ చేయలేదు. ఒక రోజంతా అలా వదిలేయాలంటున్నారు కదా మీరు అందరూ కరోనా దెబ్బకి, మీరు అంటే హెల్త్ పరంగా ఆలోచించే వాళ్ళందరూ. ఇది కరివేపాకు సిద్దిపేట నుంచి మా నైబర్ తెచ్చారు, వాళ్ళ పొలంలోది అంట, నిమ్మకాయలు అవి ఇచ్చారనమాట. మీతో సరదాగా చెప్తున్నా అండి, ఏం లేదు. ఇంట్లో పెంచిన ఆకుకి పొలంలో వాటికి శ్రద్ధగా పెంచితే ఎంత పెద్ద ఆకులు వస్తున్నాయో చూడండి అని నాకు చెప్పాలన్న ఉద్దేశం. సో ఇదేంటి అనుకుంటున్నారా, నేను మొన్న చూశానండి ఎక్కడో వీడియోలో క్యాప్సికమ్ని ఇంట్లో పెంచవచ్చు అని. అట్ ద సేమ్ టైం ప్రియా అని మన సబ్స్క్రైబర్ ఉంటారు, వాళ్ళ అమ్మగారు కూడా ఇంట్లోనే చాలా వెజిటబుల్స్ ఈవెన్ క్యాబేజ్ కూడా పెంచారనమాట. తను నాకు ఇన్స్టాలో పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది, క్యాప్సికమ్ చెట్లు ఇలా విత్తనాలతో పెంచారు అని చెప్పింది. నేను ఒకసారి వేశాను కానీ పచ్చి వేయడంలో రాలేదు,
పండువి టు సే ఎండపెట్టి వేస్తున్నాను. డైరెక్ట్ ఎండ్లో కాకుండా షేడ్లో పెట్టాలి కదా అని ప్లేట్లో పెట్టి పక్కన పెట్టాను అనమాట. చూసారా, నేను ఇక్కడ వంట చేసుకుంటుంటే నా పక్కన వచ్చి ఇవన్నీ సర్దుకుంటూ ఉంది. ఏంటి అంటే వంట చేసి పెడతా ఆ టైప్లో ఏదో చెప్తుంది అనమాట. మీతో షేర్ చేయలేదు కదా, నేను మొన్న సండే మార్నింగ్ పెట్టాను అనమాట. ఇవి అంటే నేను మొత్తం చేయలేదు, ఉడకపెట్టించింది మా మమ్మీ. నేను పట్టుకెళ్ళాను సగ్గుబియ్యం. సరే, మ్యాటర్లోకి వస్తాను. సంపత్ నేను పెట్టాము. సంపత్ వచ్చి సాటర్డే రా ఇంటికి వెళ్దామని తీసుకెళ్ళిపోయాడు సడన్గా 4 o'clock 5 o'clock మధ్యలో. అండ్ నేను నిన్న వచ్చాను బుధవారం, అందుకే వీడియోస్ పెట్టట్లేదు. అక్కడ వెళ్ళిన తర్వాత శుభ్రంగా టైంకి తినడం, పడుకోవడం తప్ప ఇంకేం చేస్తాం చెప్పండి. అండ్ ఆదివారం ఇలా పెట్టి మేము కిందకు వచ్చిన గంటకి పెద్ద వాన, అండ్ ఏం చేయాలో తెలియలేదు. మా తమ్ముడైతే మొత్తం డస్ట్బిన్లో పడేస్తాను అన్నాడు. నేనే గొడవ చేసి ఫ్యాన్ కింద పెట్టి వాటిని ఆరపెట్టి తర్వాత మండే ట్యూస్డే ఎండ్లో పెడితే ఈ విధంగా వచ్చాయి. ఇట్లా జరిగినప్పుడు మనం ఏం చేస్తుండాలంటే అప్పుడప్పుడు వీటిని బయట పెట్టాలి. ఇవి బికాస్ కంప్లీట్గా ఎండలోనే అవ్వలేదు కదా, కానీ వేయిస్తే వచ్చాయి, పువ్వుల్లా వచ్చాయి. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. సో నేను కొంచెం తెచ్చుకున్నాను, 2 kilos వచ్చాయి. ఎలాగో నేను అక్కడే ఉంటాను కదా ఎప్పుడు, సో అక్కడే తింటానులే, నాకు ఇవి సరిపోతాయి అని వచ్చేసాను. అప్పుడు మా మమ్మీ అంది, మీ ఇద్దరు చేస్తాను హెల్ప్ అంటే నేను ఈ సమ్మర్లో పెట్టేదాన్ని, ఒక్కదాన్ని చేయలేక అని అందనమాట. అనుకోకుండా లాక్డౌన్ కదా, అలా అయిపోయింది, సమ్మర్ వేస్ట్ అయిపోయింది. ఇదేంటి అని చూస్తున్నారా, కుక్కర్లో కందిపప్పు బద్దలుగానే ఉంటుంది 3 విజిల్స్కి. ఎంత 4వ విజిల్ రప్పించిన, అందుకని ఒక చుక్క నూనె వేశాను, అందుకని అది చక్కగా అలా వచ్చేసింది. ఇది పిప్పి తీసిన చింతపండు పులుసు. అండ్ ఇందాక మెంతి గింజలు చూపించలేదు కదా, పులుసులో కొంచెం మెంతులు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 10 grams 5 to 10 grams మధ్యలో నెయ్యి తీసుకుని పోపు పెడుతున్నాను. నెయ్యితో పోపు పెట్టి చేయండి, మీరు అన్నంలో ఇంకా నెయ్యి వేసుకోక్కర్లేదు, అదిరిపోతుంది పులుసు టేస్ట్ అన్నా స్మెల్ అన్నా. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. సో ఎలా ఉన్నారు ఈ 5-6 days? మిస్ అయ్యారా? మీరు పెద్దగా మిస్ అయినట్టయితే నాకు తెలియట్లేదుగా, ఎవ్వరు అడగలేదు ఏమైపోయావు అని. సో బిజీగా ఉన్నారులే అనుకున్నా నేను కూడా. ఇవన్నీ యాడ్ చేశాను. నెయ్యి కదా తొందరగా వేడెక్కడంతో మనకి తొందరగా పోపు కూడా వేడవుతుంది. దీనిలో కరివేపాకు వేసి మంచిగా ఒక్కసారి ఫ్యూ సెకండ్స్, ఒక 5 seconds కంటే ఎక్కువ ఉంచొద్దు, బర్న్ అయిపోతాయి. దీంట్లో మనం పప్పు యాడ్ చేసుకుందాం. పప్పు అండ్ చింతపండు పులుసు, వాటర్ యాడ్ చేద్దాం తగినంత కన్సిస్టెన్సీ కోసం. దీన్ని మీరు పప్పుచారు ఏదో అంటారు కదా చాలామంది, పప్పు పులుసు అంటారా, దీన్ని ఇంకా ఉల్లిపాయ టొమాటోతో పెడతారు. బట్ మా ఇంట్లో వెల్లుల్లిపాయతో పెడితే ఇంకా మేము ఎక్స్ట్రా ముక్కలు అలాంటివి ఏమీ వేయము. ఇది నా గ్రాండ్ మదర్ రెసిపీ. ఇప్పుడు ఏమైందంటే పడిపోయింది ప్రణవ్య వెనకాల కుర్చీ ఎక్కి. సో చిన్నది, దానిది గ్రీన్ చైర్ ఉంటుంది కదా, వేసుకుంది, ఎక్కింది, పడింది, అందుకని ఆ బెంగవ మొహం పెట్టేసుకుంది. ఒకసారి దిగు నాన్న వంట చేద్దాము, వీడియో తీద్దాము అంటే పాపం కింద నుంచి చూస్తోంది. చెప్పినట్టు వాటర్ యాడ్ చేస్తాను ఇప్పుడు కన్సిస్టెన్సీ కోసం. కూరలు ఏమీ లేనప్పుడు ఇట్లాంటివి చేసుకోవచ్చండి సింపుల్గా. అండ్ ఒక విధంగా ఇదేమీ అన్హెల్దీ కాదు, హెల్దీయే. ఇంకా హెల్దీగా తినాలి అనుకుంటే కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు పెట్టచ్చు మీరు, బాగుంటుంది. కాకపోతే నాకు అంత నచ్చదు పెసరపప్పు పులుసులోకి. సో ఈ విధంగా వాటర్ అడ్జస్ట్ చేశాక మరుగుతూ ఉండాలి. లాస్ట్లో నేను కారం వేస్తాను, వేసి ఒక 2 minutes ఉంచి దించేసుకుంటాను, అంతే. సో డిన్నర్కి ఓన్లీ అన్నం, పులుసు అండ్ వడియాలు. సో ఇదైతే మా ఇంటి పరిస్థితి. హాల్ ఇలాగా ఏమంటారు దున్నేసింది మొత్తం. తమిళ్లో రైమ్స్ వింటుంది ప్రస్తుతానికి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 languages అయ్యాయి. ఒక్కొక్కసారి కన్నడలో కూడా పెడుతూ ఉంటుంది మేడము. అయిన తర్వాత
ఇంక ఇవి సర్దుకోవాలన్నమాట. సర్ది ప్రణవికి భోజనం పెట్టి పడుకోబెట్టాలి. చూస్తున్నారు కదా, ఈ గ్రాండ్మా స్టోరీ బుక్ ఇదంతా కూడా ఎలా చేసేసిందో. బెడ్రూమ్ పగలంతా బెడ్రూమ్లో ఆడుకుంటుంది, మధ్య మధ్యలో కార్పెట్ మీదకి వెళ్దామంటుంది, అలా చేస్తుంది. నా ట్రైపాడ్తో కూడా ఇక్కడ ఆడిందంటే మీరు అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ ఎక్కడ కనపడలేదు ఏంటో అనుకున్నా పెట్టిన చోట, చేత్తో అందుకే షూట్ చేసేసాను. ఇక్కడ ఉంది, మొక్కల దగ్గర పెట్టాను, మర్చిపోయి ఉంటాను తీసుకురావడం లోపలికి, అది తీసుకొచ్చుకుంది. పాలు కూడా కాచేస్తున్నాను. అన్నం తిన్న ఒక 1.5 అవర్కి పడుకుని పోతుంది కాబట్టి పాలు అంటుంది. రెడీగా ఉంచుకుంటే ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మ్యాక్సిమం 3 అవర్స్ దాకా ఏమి ఇవ్వను, అన్నం తిన్నాక బాగా డైజెస్ట్ అవ్వాలి కదా అందుకని. బట్ రెడీగా మాత్రం పెట్టుకుంటాను, కాచుకుంటే మనకి చల్లారిపోతాయి కదా, అదనమాట. ఇప్పుడు వడియాలు వేయించేసాను, మీకు ఆ క్లిప్స్ అన్ని యాడ్ చేశాను కదా, చూసారు కదా ఆల్రెడీ. ఇది మా డిన్నర్ అండ్ ఇది నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. అండ్ మళ్ళీ రేపో ఎల్లుండో మంచి వీడియోతో కలుసుకుంటాను.